హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము స్కోర్ కార్డ్ అయితే విడుదలైతే జరిగింది కదండీ! ఆ స్కోర్ కార్డ్‌లో మనకి నార్మలైజేషన్‌లో ఎలా మార్క్స్ కలిసాయి, ఎన్ని మార్క్స్ కలిసాయి, ప్లస్ మనకి ఇప్పుడు కీలో మిస్టేక్స్ ఉన్నాయి కదా! ఆ కీలో మిస్టేక్స్ మార్క్స్ యాడ్ అయ్యాయా లేదా అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. ప్లస్ తెలుగు, సోషల్ రాసిన వాళ్ళకి టెట్‌లో సోషల్ మార్క్స్ కలిపారా, తెలుగు మార్క్స్ కలిపారా అనేదైతే ఈ చూద్దామండి. ప్లస్ ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు ఈ వీడియోలో. టెట్ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ ఉన్నా గానీ, మార్క్స్ మిస్టేక్ ఉన్నా గానీ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఏ విధంగా చేయాలి అనేదైతే వీడియో మొత్తాన్నయితే చూడండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. అందుకని చూడండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిందైతే ఎగ్జాంపుల్‌గా అయితే నేను తీసుకుంటున్నానండి. ఇది స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించిన పేపర్. ఈ తెలుగు సంబంధించిన పేపర్‌లో చూడండి వాళ్ళకి ఫైనల్‌గా 45.5 అయితే వచ్చింది. ఈ నార్మలైజేషన్ చేయడం వల్ల ఇది 29థ్ రోజు జరిగిన పేపర్ అండి. ఈ 29థ్ రోజు జరిగిన పేపర్‌లో మనకి ఇక్కడ మార్క్స్ అయితే ఇక్కడ 45.5 ఉండేది. 45.24057 అయితే వచ్చింది. ఇక్కడ అంటే మార్క్స్ 29థ్ వాళ్ళకి మార్క్స్ అయితే తగ్గడం అయితే జరిగింది. మార్క్స్ అయితే తగ్గడం అయితే జరిగిందండి. ఈ 30 వాళ్ళకేమో మార్క్స్ అయితే పెరిగాయని అయితే చెప్తున్నారు. ఈ 30 వాళ్ళు మీకైతే 2 మార్క్స్ అయితే పెరిగాయని అంటున్నారండి. ఒకవేళ మీ సెషన్ 30 సెషన్ అయితే మీకు ఎన్ని మార్క్స్ పెరిగాయి అనేదైతే మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి 97 మార్క్స్‌కి గాను ఇక్కడ 12.93 అయితే యాడ్ అయ్యాయి. టోటల్‌గా 50 58.17097 అయితే రావడం అయితే జరిగింది. తెలుగు స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించండి ఇది. అట్లానే సోషల్‌కి చూడండి. సోషల్‌కి ఏ విధంగా మార్క్స్ కలిసాయి అనేదైతే చూద్దాము. ఇక్కడ సోషల్‌లో ఫైనల్‌గా వీళ్ళకి 34 అయితే వచ్చాయండి. దీంట్లో గూడా ఇది కూడా 16థ్ మార్నింగ్ సెషన్ ఇది. 16థ్ మార్నింగ్ సెషన్‌లో నార్మలైజేషన్‌లో దీంట్లో కూడా 1 మార్క్ అయితే మార్క్స్ అయితే తగ్గాయండి ఫస్ట్ సెషన్‌లో. ప్లస్ ఇక్కడ చూడండి ఈ తెలుగు స్కోర్‌లో ఉన్నది పేపర్ 2A ఉంది గదా! ఈ 2Aలో ఉన్న 97 మార్క్సే ఈ సోషల్‌కి గూడా యాడ్ జేసి, ఇక్కడ 12.93 అని యాడ్ చేసి, ఇక్కడ 46 అయితే ఫైనల్ స్కోర్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ వీళ్ళకి నేను ఇంతకుముందు వీడియోలో గూడా వీళ్ళదే పెట్టాను చూడండి. అప్పుడు వీళ్ళకి ఏమిటంటే సోషల్‌లో 90 మార్క్స్ అయితే వచ్చాయి. వీళ్ళు సోషల్ పేపర్‌ని గూడా ఇక్కడ హాల్ టికెట్ ప్లస్ మార్క్స్ గూడా ఎంట్రీ చేశారు. అయినా గానీ వీళ్ళు హై స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్‌నైతే తీసుకున్నారు. ఈ తెలుగు స్కోర్‌ని సోషల్‌కి గూడా యాడ్ చేయడం అయితే జరిగిందండి. ఇదైతే మిస్టేక్ ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టికైతే తీసుకొనెళ్తే వాళ్ళైతే చేంజ్ చేస్తారు. దీని వలన సోషల్ సబ్జెక్ట్ వాళ్ళు లాస్ అవుతారండి. ఎందుకంటే తెలుగు సబ్జెక్ట్ వాళ్ళకి స్కోర్ అయితే ఎక్కువుంది. సోషల్ సబ్జెక్ట్ వాళ్ళది కొంచెం తక్కువున్నా గానీ, ఇవి హై స్కోర్ కలపడం వల్ల వాళ్ళైతే లాస్ అయిపోతారు. ఈ 2 సబ్జెక్టులు రాసిన వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ అయితే ఉందండి. దీన్ని కూడా మీరు కాల్ సెంటర్స్‌కైతే కాల్ చేస్తే అది అయితే రెక్టిఫై అయితే చేస్తారు. దీన్ని మళ్ళీ మార్వడం అయితే జరుగుతదండి. ఎందుకంటే మనకి 16థ్ రోజు ఆఫ్టర్‌నూన్ సెషన్ సోషల్ జరిగింది కదా! దాంట్లో మనకి 2½ మార్క్స్ అయితే కలుస్తున్నాయి. ఆ కలిపిన మార్క్స్ అయితే మనకి ఎంట్రీ చేయలేదని అయితే చాలామందైతే చెప్తున్నారండి. మీకేమన్నా అవి కూడా ఆ 2½ మార్క్స్ మీకు యాడ్ అయ్యాయా? ప్లస్ నార్మలైజేషన్‌లో మీకు ఎన్ని మార్క్స్ కలిసాయనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే 16థ్ రోజు సోషల్ సెకండ్ షిఫ్ట్ జరిగిన వాళ్ళది అయితే కలవలేదు మాకు మార్క్స్ 2½ మార్క్స్ అననైతే అన్నారు. అవి మీకు నార్మలైజేషన్‌లో మార్కులు పెరిగాయా? తగ్గాయా? అనేదైతే మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. చాలామంది నాకైతే నలుగురు, ఐదుగురైతే మెసేజ్ అయితే చేశారండి. వాళ్ళైతే మాకు యాడ్ కాలేదు అనైతే చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఈ టెట్ మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మేబీ వాళ్ళు యాడ్ చేసి మళ్ళీ మనకి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. కాబట్టి ఎవరైతే హాల్ టికెట్ నెంబరు, మార్క్స్ రాంగ్ ఎంట్రీ చేశారో వాళ్ళందరూ ఇప్పుడైతే మీరు రియల్ మార్క్స్ అయితే యాడ్ అయితే చెయ్యండి. ఎంట్రీ చెయ్యండి. లేకపోతే మళ్ళీ మిస్టేక్ అయితే చేయకండి. ఇప్పుడు ఇది ఫైనల్ మీకైతే లాస్ట్‌ది ఛాన్స్ అయితే ఇచ్చారు. ప్లస్ ఇక్కడ చూడండి పీజీటీకి అయితే మనకి టెట్ స్కోర్ యాడ్ కాదు కాబట్టి ఈ
పీజీటీ మార్క్స్ అలానే ఉన్నాయి. టీజీటీ కూడా అంతే ఉన్నాయండి. టీజీటీకి మాత్రం ఈ తెలుగు 2A స్కోర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏం జరిగిందంటే సోషల్ స్కోర్ కూడా ఇక్కడ టెట్‌లో స్కోర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ అయితే గిన మీకు తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. తెలుగు, సోషల్ రాసిన వాళ్ళకి ఈ తెలుగు హై స్కోర్ ఏదైతే ఉందో సోషల్‌లో హై ఉంటే హై తీసుకుంటున్నారు. తెలుగులో హై ఉంటే హై అయితే తీసుకున్నారు. ఇదైతే మిస్టేక్ అండి. ఈ మిస్టేక్‌ని వాళ్ళ దృష్టికి డీఎస్సీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళైతే దీన్నైతే కరెక్షన్ అయితే చేస్తారు. లేకపోతే అభ్యర్థులు నష్టపోవడం అయితే జరుగుతది కాబట్టి మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు ఇదైతే ఈ మిస్టేక్‌నైతే మీరు చెప్పండి. ప్లస్ ఇంకా ఏంటంటే కొన్ని మార్క్స్ అయితే కలవలేదు కదా! ఆ మార్క్స్ కూడా మీరు అది కూడా మీరు కాల్ సెంటర్స్‌కైతే మీరు ఫోన్ చేసి ఆహ్, చెప్పండి. చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అనేదైతే మనకు తెలుస్తది. ప్లస్ కొన్ని మిస్టేక్స్, కీ మిస్టేక్స్ ఉన్న వాటినైతే సరిచేశారు గానీ, వాటినైతే ఇక్కడ మనకైతే మార్క్స్‌లో యాడ్ అయితే చేయలేదు. అవి యాడ్ చేసిన తర్వాత నార్మలైజేషన్ చేసి మనకి మార్క్స్ అయితే ఇవ్వాలి. ఈ మార్క్స్ అనేది ఫైనల్ మార్క్స్ అయితే కాదండి. ఇవంతా మిస్టేక్. ఇవన్నీ జెన్యూన్ మార్క్స్ అయితే కాదు. కొంతమంది టెట్ హాల్ టికెట్ నంబర్ ఈ మార్క్స్ అయితే తప్పేశారు. సోషల్ వాళ్ళకి తెలుగు కలపడం ఇలా అయితే చేశారు కాబట్టి మీరైతే ఈ మార్క్స్‌నైతే జెన్యూన్ అయితే అనుకోకండి. ప్లస్ ఇప్పుడు మనకి కీలో మిస్టేక్స్ ఉన్నాయి. ఆ కీ మిస్టేక్స్ మీరు యాడ్ చేసిన తర్వాత నార్మలైజేషన్ స్కోర్ తీసుకొని మనకి నార్మలైజేషన్ చెయ్యాలి. ఆ స్కోర్ తీసుకొని. ఆ స్కోర్ తీసుకోకుండా నార్మలైజేషన్ చేసి ఇప్పుడు చూడండి ఈ 16 వాళ్ళకి 1 మార్క్ అయితే ఫస్ట్ సెషన్ వాళ్ళకైతే 1 మార్క్ అయితే తగ్గించడం అయితే జరిగింది. ఇలా తగ్గించడం వలన ఇప్పుడు మీకు 2½ మార్క్స్ అయితే పెరిగాయి. సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 2½ మార్క్స్ అయితే పెరిగినాయి. మీరు ఆ పెరిగిన మార్క్స్ కలిపిన తరువాత మీరు నార్మలైజేషన్ చేసి మాకు స్కోర్ కార్డ్ ఇవ్వాలి గానీ, ముందే స్కోర్ కార్డ్ ఎందుకు ఇయ్యాలి? అంత తొందర ఏమవుతుందని మీరు స్కోర్ కార్డ్ ముందే విడుదలైతే చేశారు. ఇవన్నీ అయితే మీరు గవర్నమెంట్ దృష్టికైతే తీసుకొనెళ్ళండి. మీరు కాల్ చేస్తే మీరు అక్కడ వాళ్ళైతే చెప్తారు. నేను కూడా కాల్ చేసైతే చెప్తానండి. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనకి ఇవి ఫైనల్ స్కోర్ అయితే కాదండి. మనకి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ముందే మనకి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వలేదు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ మనకి ఈ టెట్ స్కోర్ మళ్ళీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఫైనల్ రిజల్ట్ అయితే వస్తది. హ్మ్. అయితే మనకి 2, 3 డేస్‌లోనే మనకి ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆహ్, ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే గిన లైక్ చేయండి. ఈ వీడియోనైతే షేర్ అయితే చేయండి చాలామందికి. ఎందుకంటే ఇలా మీకేమన్నా ఈ సోషల్, తెలుగు రాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు కూడా ఇలా జరిగింటే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. హ్మ్. ఇంకా అండి మీకు నచ్చితే లైక్ చేయండి. హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్లయితే ఇవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుంది. మీరు మంచిగా హైప్ ఆప్షన్‌కి పాయింట్స్ అయితే ఇచ్చి లైక్ చేస్తే నేనిలా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికైతే ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ప్లస్ నెక్స్ట్ వీడియోలో మీరు టెట్ మార్క్స్‌నైతే ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేదైతే చెప్తానండి. థ్యాంక్ యూ.